जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। దేశానికి మాతృదేవత అని అర్థం. మనుషులలో వేష భాషలు వేరైనా, భావావేశాలు వేరైనా, కులమత జాతులు వేరైనా, నా భారత జాతి ఎప్పటికీ గొప్పదే. We all are proud to be an Indian. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అక్టోబర్ 2, 1869 గుజరాత్లో జన్మించారు. ఈ రోజు మీకు కొన్ని మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను. విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే మరింత పెరుగుతుంది. దేశంలో మార్పు కోరుకుంటే అది నీ నుంచే ప్రారంభం కావాలి. ఎంతో గొప్ప జీవించాలో నీ పరులు నీ చేతులు చెప్పాలి, ఎంతో గొప్ప మరణించాలో నీ పరులు చెప్పాలి. జై భారత్. రఘుపతి On 15th August 1947, it is great day for all Indians. We got freedom from British rule. On this day we remember our freedom fighters. We hoist our national flag on 15th August. We sing our national anthem, Jana Mana. On this day, Independence Day teaches us the power of unity. It is a powerful day for our country. Thank you, Jai Hind. నేను ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద వేషం వేశాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. ఎంత కాలం బతకాలంటే కాదు, ఎంత బాగా బతికామో పరులు చెప్పాలి. థ్యాంక్ యూ రిషి. కనిపించేమో సినిమాలు చట్టంకి న్యాయానికి పథకాలైతే ఆ కనపడిన నాలుగు సింహం మీద పోలీస్ వాలేకుం సలాం. చూడకు ఎవరు లేరు. ఈ మట్టి బిడ్డని లాలించి పాలించి పరిపాలించి పంటలకు నీరందించి చెరువులను తవ్వించి శిల్పాలను చెక్కించి శాసనాలను వేయించి మీరు కన్న కళను తీర్చిదిద్దిన కాకతీయుల పుట్టి బిడ్డను నేను. ఆహా ఏమి కాకతీయుల కళావైభవం అని నాటి నుంచి నేటి వరకు పాలకులు, చరిత్రకారులు, పరిశోధకులు పాలన అంటే రుద్రమాదేవిది, పరిపాలన అంటే కాకతీయుదే అని నిరూపించేలా లాలించాను, పాలించాను, పరిపాలించాను.
ఆరాధ్యాబల కాలు సబలాన్ని నేర్పించాను. జై భరత్ మాత, జై జై భరత్ మాత. Good morning everyone. My name is Nakshatra. I am a modern girl. I am 8 years old. My school name is MPPS Ralapeta. My hobbies are dancing and drawing. Thank you everyone. My name is Shanvi. Hello everyone. I am presenting a role of butterfly. I am a butterfly. I am a beautiful insect. I have colorful wings. These are my bright butterfly wings. అందరికీ శుభోదయం. నా పేరు వర్షిణి. నేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెల్లమ్మై వేషం వేశాను. అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటి కాలంలో అందరూ ఎక్కువగా సిటీ పద్ధతులు పాటిస్తున్నారు. అందుకోసం నేను తెల్లమ్మాయిలా మీ ముందుకు వచ్చాను. మన భారతదేశ అందం అనే తెల్లమ్మాయి నుదిటి మీద బొట్టు మరియు చేతి గాలిలో కనిపిస్తుంది. మా కట్టుబొట్టు మీ అందరికీ నచ్చిందా? నేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోది అమ్మాయి వేషం వేశాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కుర్రో కుర్రు పలకమ్మ పలుకు కలిసి కామాచి పలుకు మధురమిచి పలుకు కాశీ విశాలాచి పలుకు మన బడిలో ఇంకో గది ఉంటే బాగుండే తల్లి. దానికోసం Friends, my name is Dr. Ishita. I am a doctor. I work in hospital. I serve people by helping them to stay healthy. Not the last but the least, I want to say something to you. An apple here, keep the doctor away. నేను ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా టీచర్ వేషం వేశాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే ఆధారమైన ధార్మిక గురువు. నేను జీవిస్తుందుకు మానవునికి రుణపడి ఉంటాను. కానీ ఇంత బాగా జీవిస్తుందుకు మా గురువుకు రుణపడి ఉంటాను. ఈ ప్రపంచంలో ఎన్ని వందల వ్యక్తులు ఉన్న వారందరినీ తయారు చేసే వ్యక్తి ఉపాధ్యాయ వ్యక్తి. అందుకే వ్యక్తి అంటే నాకు ఎంత బాగుంది. నా పేరు వర్షిత్. నేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు వేషం వేశాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. రైతు దేశానికి వెన్నెముక. రైతు 10,000 మట్టిలోకి వెళ్తాను, మన 5,000 నోట్లో ఉంది. ఈ ప్రపంచంలో అందరూ మట్టిని మట్టిలా చూస్తే రైతు మట్టిని బంగారంలో చూస్తారు, బంగారం పండిస్తారు. ధన్యవాదాలు. మనకి ఒకే ఒక శత్రువు ఉన్నా ఆ శత్రువు పేరు అజ్ఞానం. విద్యావంతులమైన ఆ శత్రుని సుధామర్తించడం మన లక్ష్యం. If you educate a man, you educate an individual, but if you educate an entire family. నా పేరు వర్ణిక. నేను ఈరోజు ఇంద్రగాని పాత్ర పోషిస్తున్నాను. అందువల్ల ఇంద్రగాని గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడబోతున్నాను. ఇంద్రగాని ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. ప్రజలకు ప్రశ్నించడం నేర్పిన నాయకురాలు. పెద్దరిక నిర్వహణ కోసం అనేక పథకాలను రూపొందించి ప్రజల ఉద్యోగ చల్లని ముద్ర ప్రశాలు మరియు భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని. జై హింద్. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను తెలంగాణ తల్లి పాత్ర పోషిస్తున్నాను. ఎడమ చేతిలో బతుకమ్మ తెలంగాణ పండుగకు ప్రతీక. కుడి చేతిలో మొక్కజొన్న తెలంగాణ మెట్ట పంటలకు ప్రతీక. తలపైన గల కిరీటంతో వజ్రాలు కోహినూర్ జకబ్ వజ్రాలకు ప్రతీక. తెలంగాణ తల్లి పట్టు చీర పోచంపల్లి గద్వాల చీరలకు ప్రతీక.
जापान, माइकल देखा, एल्विस देखा, सब देखा मेरी जान। सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान। ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया। ये मेरा इंडिया, ये मेरा इंडिया। I love my India, I love my India। कुछ करिए, नस नस मेरी खोले, हाय कुछ करिए, कुछ करिए, बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तुम बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तुम बेतरिए या मरिए। Our standing for the India got freedom from British rule. Our brave freedom fighters sacrificed their whole life for our freedom. We should be grateful to our brave score. Independence Day is the national festival of India. All Indians celebrate this day by casting the tricolor flag and singing the national anthem. I am very proud to be an Indian. I love my country very much. Jai Hind, Jai Bharat. My name is Satika. I wish you all a very happy Independence Day. Today is 15th August. Independence Day of country. We got on 15th August 1947. It is great day for all Indians. We got freedom from British rule. On this day we remember our freedom fighters. We host our national flag on 15th August. We sing our national anthem, Janagana Mana on this day. Independence Day teaches us the power of unity. It is a powerful day for our country. Thank you, Jai Hind, Jai Bharat. వేడుక శుభాకాంక్షలు. ఈరోజు నేను మిమ్మల్ని పరిచయం చేసుకోవాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వినయ్ కుమార్, కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శిని. ముస్తాద్ మండలిలో చేశాను. మరి రీసెంట్ ఇక్కడ జాయిన్ అయ్యాను. ఈరోజు ముఖ్యంగా మనము స్వతంత్ర దినోత్సవం గురించి మనము మాట్లాడుకుంటున్నాం, జరుపుకుంటున్నాం. కానీ ఈరోజు ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం ఇక్కడికి వచ్చి కూడుకొని ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే ఎంతమంది బలిత్యాగాలు చేసిండు, ఎంతమంది త్యాగాలు చేయాల్సి వచ్చింది, ఎంతమంది ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది. వాటి గురించి ఆలోచిస్తే వాళ్ళు ఎంత బాధ్యతగా ఉండేవారు, ఎంత దేశం పట్ల ఇంత ప్రేమను కలిగి ఉండేవారో మనం అర్థం చేసుకోవచ్చు. వారిని గుర్తు చేయడానికి ప్రతీకగా ఈరోజు మనకు చిన్న పిల్లలు, 5th క్లాస్ పిల్లలు మనకు అటువంటి దినాలను, అటువంటి గొప్ప వ్యక్తులను మనకు ఈరోజు పరిచయం చేసినందుకు వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన స్కూల్ టీచర్స్ని చూస్తుంటే రియల్గా చాలా సంతోషం అనిపిస్తుంది. వీళ్ళు ఎంత కష్టపడితే పిల్లలు అంతమందిని ప్రిపేర్ చేయించగలిగారు. ప్రతి ఒక్కరు కూడా ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. గాంధీ విషయంలో కానీ, అంబేద్కర్ కానీ, మరియు రాణి రుద్రమాదేవి కానీ, వీళ్ళు ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేయగలిగారు. స్వాతంత్ర సమర యోధుల్ని, వృత్తి కులాల వాళ్ళని, పోలీసు వాళ్ళని, ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేస్తూ వారి యొక్క విలువని తెలియజేస్తూ
అన్ని విషయాల పట్ల ఒక్కొక్కరి బాధ్యత ఎంత ఉందో మనకు తెలియజేసినందుకు ముఖ్యంగా గౌరవ ప్రధానోపాధ్యాయులందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకు అని అంటే వీళ్ళ పిల్లల్ని చూస్తుంటే వీళ్ళు ఎంత బాగా చెప్తున్నారో ఈ సమయంలో మనకు అర్థమవుతుంది. వాళ్ళ యొక్క మెచ్యూరిటీ, వాళ్ళ మాటలు ఎంత ఫ్లూయెంట్గా ఉన్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. లేదా ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్ అయ్యి రావాలని చెప్పి ఆ విషయాన్ని గుర్తు చేసే సందర్భం వస్తుంది. ఎంతో మంది త్యాగదనుల కృషి ఫలితంగా 15 ఆగస్టు 1947న స్వాతంత్రం వచ్చింది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ రోజున వారికి నివాళులర్పించాలి. దేశానికి సేవ చేయడం మరియు మన దేశాన్ని మెరుగుపరచడానికి మనం చేయగలిగినంత చేయడం మనందరి బాధ్యత. విద్యార్థులుగా మనం మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలబెట్టాలి. మన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించడం రేపటి పౌరులుగా మనందరి బాధ్యత అన్ని తెలియజేస్తూ మీకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.